గుడ్ మార్నింగ్. ఎల్ఐసి అండ్ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఇవాళ ఈ ఫ్రైడే బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోని నేను విశాఖపట్నం నుంచి అందిస్తున్నాను. గ్లోబల్ క్యూస్ ఫ్రైడే మార్నింగ్ మనకు పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. ఏషియన్ స్క్రీన్స్ పాజిటివ్ గా ఉన్నాయి. జపనీస్ ఇండెక్స్ నికై 52,000, మొన్న 51,000 అనుకున్నాం 2 రోజుల క్రితం. ఇవాళ 52,000 కనిపిస్తుంది. జపనీస్ మార్కెట్స్ దే ఆర్ ఇన్ దేర్ ఓన్ బుల్ మార్కెట్, ఒక అతిపెద్ద బుల్ రన్ కొనసాగుతుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ లో మాత్రం నాస్డాక్ వాజ్ డౌన్ 1.57%. మెటా, ఈ స్టాక్ మనందరికీ తెలిసిందే, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ప్రమోటర్ కంపెనీ. మెటా స్టాక్ వాజ్ డౌన్ 11%. ఎందుకు అంటే హయ్యర్ ఏఐ క్యాపెక్స్, సంవత్సరానికి $70 నుంచి $72 బిలియన్ క్యాపెక్స్ చేస్తానని మెటా ప్రకటించిన రిజల్ట్స్ తర్వాత దాంతో ఒక కన్సర్న్ గా మారింది. ఏఐ స్టాక్స్ ర్యాలీకి సంబంధించి ఇంత హ్యూజ్ క్యాపెక్స్ చేయటం అవసరమా, ఇక్కడ ఏదైనా ఏఐ బబుల్ క్రియేట్ అవుతుందా, ఇటువంటి అనుమానాలు అప్పుడప్పుడు వ్యక్తం అవుతున్నాయి. అదే నిన్న మెటా స్టాక్ మీద పనిచేస్తుంది. అయితే అమెజాన్ 13%, ఎందుకంటే ఈ కంపెనీకి సంబంధించి క్లౌడ్ రెవెన్యూస్ 20% పెరిగాయి. అండ్ ఇది అమెజాన్ స్టాక్ లో ర్యాలీకి కారణంగా చెప్పొచ్చు. యాపిల్ కూడా ఎర్నింగ్స్ కారణంగా పెరిగింది. నెట్ఫ్లిక్స్ బోనస్ అండ్ స్ప్లిట్ అనౌన్స్మెంట్ తో నెట్ఫ్లిక్స్ లోనూ ఒక మంచి ర్యాలీ చూసాం. సో ఓవరాల్ గా మనకు యుఎస్ లో టెక్ స్టాక్స్ లో ఇంట్రెస్ట్ కొనసాగుతోంది. టెక్ స్టాక్స్ లో ఒక ర్యాలీ కూడా కొనసాగుతూ ఉండడం చూస్తున్నాం. అందుకే మనం మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ మధ్య ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఇండియన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అగ్రెసివ్ గా యుఎస్ స్టాక్స్ లో ఎక్స్పోజర్ తీసుకుంటున్నారు. యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్, మెటా, ఎన్విడియా, ఇటువంటి స్టాక్స్. నిన్న మార్నింగ్ మనం ఎన్విడియా గురించి మాట్లాడుకున్నాం. $5 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ సాధించినటువంటి ఒక అరుదైన రికార్డ్ ఎన్విడియా. సో అందుకనే మన మ్యూచువల్ ఫండ్స్ ఉదాహరణకి ఫారిన్ స్టాక్స్ లో అగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేస్తున్నవి ఎడిల్వైస్ టెక్నాలజీ ఫండ్ 50%, ఆల్మోస్ట్ 50% ఫండ్స్ ని ఇది యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే డిఎస్పి వాల్యూ ఫండ్, ఎడిల్వైజ్ ఎంఎస్సిఐ ఇండియా డొమెస్టిక్ అండ్ వరల్డ్ హెల్త్ కేర్ పేర్లోనే ఉంది. కోటక్ పైనీర్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా టెక్నాలజీ ఫండ్, యాక్సిస్ ఇన్నోవేషన్ ఫండ్, ఇలాంటివన్నీ, పరాగ్ పారిక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్, చాలా కన్జర్వేటివ్ గా ప్రూడెంట్ గా మేనేజ్ చేసేటువంటి స్కీమ్. వాళ్ళు కూడా యుఎస్ సంబంధించినటువంటి టెక్ స్టాక్స్ లో, టెక్నాలజీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం చూస్తున్నాం. ఎస్బీఐ టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఫండ్ 11% ఫండ్స్ ని, స్కీమ్ ఏఈఎంస్ ని అందులో ఇన్వెస్ట్ చేశారు యుఎస్ స్టాక్స్ లో. సో యుఎస్ స్టాక్స్ లో ఒక బుల్ రన్ అయితే కొనసాగుతోంది. ఇది బబులా కాదా అనేది భవిష్యత్తు మాత్రమే నిర్ధారించగలుగుతుంది. ట్రంప్ చైనా టారిఫ్స్ ని 10% కట్ చేశారు నిన్న. వాళ్ళిద్దరు మీటింగ్ గురించి నిన్న మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం. ఫెంటనిల్ టారిఫ్స్ అంటారు వీటి. సో ఆ ఫెంటనిల్ టారిఫ్స్ ని 10% కట్ చేయడంతో ఇప్పుడు ఓవరాల్ గా చైనీస్ గూడ్స్ మీద యుఎస్ఏ విధించిన టారిఫ్స్ శాతం 47%గా మనకు కనిపిస్తుంది. బీజింగ్ కూడా అంగీకరించింది 1 year ఈ రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 1 year ఆపివేస్తాను, మీకు రేర్ ఎర్త్ మెటీరియల్స్ ని మేము పంపిస్తాము అంటూ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ యుఎస్ చైనా మధ్య కుదిరినటువంటి ఒప్పందాలు, సంఘటనలు. మన మార్కెట్స్ విషయానికి వస్తే నిన్న వీక్ గా ట్రేడింగ్ జరిగింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ క్లోజింగ్ సమయానికి రికవర్ అయింది. కానీ నిఫ్టీ పరంగా చూసినా, అలాగే బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసినా కూడా కొంత వీక్నెస్ అనేది నిన్న కనిపించింది. బాగా పెరిగిన తర్వాత సాధారణంగా ఇటువంటి వీక్నెస్ 1-2 సెషన్స్ ఆర్ ఈవెన్ మోర్ దాన్ 2 సెషన్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ రోజు మాత్రం స్టాక్ స్పెసిఫిక్ గా యాక్షన్ కొనసాగబోతుంది. ఐటీసీ మంచి నెంబర్స్, సిగరెట్ నెంబర్స్ లో 6% గ్రోత్ కనిపించింది. స్విగ్గీ వీక్ నెంబర్స్. క్విక్ కామర్స్ లో బాగా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది ఈ కంపెనీ. ఎలా అయితే ఏఐ కంపెనీలన్నీ యుఎస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి, మన దగ్గర ఈ ఫుడ్ డెలివరీ కంపెనీస్ అన్ని కూడా క్విక్ కామర్స్ మీద, అది స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. స్విగ్గీ ఇప్పుడు మరొక 10,000 కోట్లు ఫండ్ రైజింగ్ చేయబోతోందట. అది కూడా స్టాక్ మీద పెర్ఫామ్ చేయాలి, ఎఫెక్ట్ చూపించే అంశం. అలాగే బంధన్ బ్యాంక్ నెంబర్స్ వీక్ గా వచ్చాయి. ఇలా మనకు రిజల్ట్స్, రియాక్షన్, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఈ రోజు ఎక్కువగా మనం చూడబోతున్నాం. రిజల్ట్స్ సీజన్ కనుక చూస్తే నిన్న గాడ్ఫ్రే ఫిలిప్స్ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. లోథా డెవలపర్స్ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. డిఎల్ఎఫ్ నెంబర్స్ బాగాలేవు, కానీ లోథా 4,600 crores ప్రీ సేల్స్, రికార్డ్ ప్రీ సేల్స్ నమోదు చేసింది. మార్జిన్స్ పెరిగాయి. అలాగే వెల్స్పన్ కార్ప్ నెంబర్స్ బాగున్నాయి. ఐఎఫ్బి ఇండస్ట్రీస్ నెంబర్స్ బాగున్నాయి. ఐటీసీ ఇప్పుడే అనుకున్నాం. అలాగే యునైటెడ్ స్పిరిట్స్ చాలా రోజుల తర్వాత మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. జిలెట్ ఇండియా, ఎల్టీ ఫుడ్స్, నవీన్ ఫ్లోరైన్, పిడిలైట్ ఇండస్ట్రీస్ ఆపరేషన్ నెంబర్స్ చాలా ఎక్సలెంట్ గా వచ్చాయి పిడిలైట్ లో. ఎన్టీపీసీ ఇన్లైన్
ఎక్స్పెక్టేషన్స్. బంధన్ బ్యాంక్ ఇప్పుడు అంటున్నట్లు వీక్ నెంబర్స్, అలాగే కెనరా బ్యాంక్ నెంబర్స్ కూడా వీక్గా వచ్చాయి. కోర్ పీపీఓపి అంటారు, అంటే ఆపరేటివ్ ప్రీ ప్రొవిజన్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ 17% తగ్గాయి అంచనాల కంటే. అలాగే ఎన్ఐఐ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఐటీ రిఫండ్ వల్ల పెరిగింది, అండ్ హయ్యర్ అదర్ ఇన్కమ్ వల్ల ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పెరిగింది. సరే, అసెట్ క్వాలిటీ మెరుగైంది, అదొకటి పాజిటివ్ అంశం కెనరా బ్యాంక్ సంబంధించి. సో ఇలా మనకు స్టాక్ స్పెసిఫిక్ గా యాక్షన్ కొనసాగబోతోంది. ఈరోజు బీపీసీఎల్, గెయిల్, అలాగే మారుతి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, శ్రీరామ్ ఫైనాన్స్, వేదాంత, బ్యాంక్ ఆఫ్ బరోడా, గెయిల్, బీపీసీఎల్, గోడ్రేజ్ కన్స్యూమర్, ఇటువంటి కంపెనీల రిజల్ట్స్ అన్ని కూడా రాబోతున్నాయి. చూద్దాం ఏ విధంగా ఈ రిజల్ట్స్ వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ఒక కాంట్రవర్షియల్, ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఇంత కాంట్రవర్షియల్ ఐపీఓని మనం చూడలేదంటే అతిశయక్తి కాదు. లెన్స్ కార్ట్ ఐపీఓ ఈ రోజు ఓపెన్ కాబోతుంది. ₹382 నుంచి ₹402. సరే, ఎక్స్పెన్సివ్ ఐపీఓ, చాలా ఎక్స్పెన్సివ్. 230 అంత పిఈ, ఆర్ ఇంకా ఎక్కువే పిఈ కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇది సోషల్ మీడియా యుగం. సోషల్ మీడియా డామినేట్ చేస్తున్నటువంటి యుగం ఇది. సో సోషల్ మీడియాలో ఈ కంపెనీని, ఈ ఐపీఓని, ఈ ఐపీఓ ప్రమోటర్స్ని, పీయూష్ బన్సాల్, నేహా బన్సాల్, వీళ్ళని ఎంతగా ట్రోలింగ్ చేశారంటే అలా ఇలా కాదు. ఎందుకంటే వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ₹402 అసలు వీళ్ళు ఇష్యూ చేయటం ఏంటి, వాళ్ళేమో అంతకుముందు బాగా తక్కువ రేట్లో కొనుక్కోవడం ఏంటి. ఆ మధ్య ఆయన పీయూష్ బన్సాల్ లోన్ తీసుకొని మరి తక్కువ రేట్లో కొన్నాట 3 months లోనే 4 times ఆర్ 8 times అప్రిసియేషన్ తో ఆఫర్ ఫర్ సేల్ లో షేర్లు ఆఫర్ చేస్తున్నాడు. సో ఇవన్నీ రకరకాల ట్రోలింగ్స్ వచ్చాయి. సో ఇప్పుడు అంటున్నట్లుగా ఇంత కాంట్రవర్షియల్ గా ఈ మధ్య కాలంలో ఎంత వివాదాస్పదంగా ఎటువంటి ఐపీఓ మనం చూడలేదు. కానీ నిన్న యాంకర్ ఇన్వెస్టర్స్ లిస్ట్ చూస్తే 147 మంది. ఇందులో నేమ్స్ ఎలా ఉన్నాయంటే సాఫ్ట్ బ్యాంక్, బ్లాక్ రాక్, గోల్డ్మెన్ సాక్స్, ఏడిఐఏ అంటే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, వీళ్ళతో పాటు మన లోకల్ డొమెస్టిక్ ఫండ్స్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, కోటక్ కేఎంసి, వైట్ ఓక్ క్యాపిటల్. మీరు ఏ పేరు చెప్పినా ఆ పేరు ఈ లిస్ట్ లో, యాంకర్ ఇన్వెస్టర్స్ లిస్ట్ లో. అంటే అటువంటి ఒక యాంకర్ లిస్ట్. మరి వాళ్ళందరూ మన సోషల్ మీడియా పండితుల కంటే ఏమైనా హీనమైన వాళ్ళ? కాదు, కానే కాదు. వాళ్ళందరూ లెజెండరీ ఇన్వెస్టర్స్, వీళ్ళందరూ మార్కీ నేమ్స్. సరే, వాళ్ళు తప్పు చేయరా అంటే చేయొచ్చు. ఇప్పుడు మనం చూసాం అంతకుముందు జొమాటో ఐపీఓ వచ్చినప్పుడు, పేటిఎం ఐపీఓ వచ్చినప్పుడు, లేకపోతే అర్బన్ కంపెనీ, హొనాసా కన్జ్యూమర్, ఇవన్నీ న్యూ ఏజ్ టెక్నాలజీ కంపెనీస్. ఐపీఓ టైంలో ఇవి కూడా కొంత కాంట్రవర్షియల్ అయ్యాయి, వివాదాస్పదం అయ్యాయి. ఆ తర్వాత ఇష్యూ ప్రైస్ కంటే తక్కువ దగ్గర ట్రేడ్ అయ్యాయి, లిస్టింగ్ ప్రైస్ కంటే తక్కువ ధర దగ్గర ట్రేడ్ అయ్యాయి. పేటిఎం అయితే ఒక డిజాస్టర్ పెర్ఫార్మెన్స్, కానీ ఆ తర్వాత అవి పెర్ఫార్మ్ చేశాయి. సో బహుశా అటువంటి ఒక చరిత్ర లెన్స్ కార్ట్ కూడా దక్కబోతోందని అనుకుంటున్నాను నేనైతే పర్సనల్లీ. సో ఎక్స్పెన్సివ్ అనుకుంటే అవాయిడ్ చేయండి, ఎంత మాత్రం ఇన్వెస్ట్ చేయదు, దాని జోలికే వెళ్ళదు. నేనైతే ఇన్వెస్ట్ చేయను, నేనైతే అప్లై చేయను ఈ ఐపీఓకి. మీ ఇష్టం, మీరు చేద్దాం అనుకుంటే చేయండి. లిస్టింగ్ గెయిన్స్ కూడా డౌటే, అండ్ రిటర్న్స్ లాంగ్ రన్ లోనే వస్తాయి. ఎందుకంటే ఇంత ఎక్స్పెన్సివ్ ఐపీఓస్ ఎప్పుడు కూడా వెంటనే రిటర్న్స్ ఇచ్చిన దాఖలాలు మనకు లేవు. 1, 2, 3 years కూడా టైం తీసుకున్నాయి. కాబట్టి ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. ఇక మనం ఎనలిస్ట్ తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు, ఏ విధంగా చూస్తున్నారు ఇవాళ మార్కెట్ ఓపెనింగ్? అయితే మనకు పాజిటివ్ గా కనిపిస్తోంది, నిఫ్టీ సూచిస్తున్న దాని ప్రకారం. ఎటువంటి ట్రేడింగ్ డేని మీరు ఊహిస్తున్నారు ఈరోజు? కుటుంబరావు గారు కనపట్లేదు. ఐ థింక్ క్రాంతి గారు, మార్నింగ్. సో ఏంటి ఈరోజు లెన్స్ కార్ట్ ఐపీఓ ప్రారంభం కాబోతోంది. చాలా సందడి చేస్తోంది ఐపీఓ, బోత్ సైడ్స్. అటు అట్రాక్టింగ్ ది మార్కీ ఇన్వెస్టర్స్ వైపు నుంచి చూసినా, లేదు ఇటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ సంబంధించి చూసినా కూడా ఒక గమ్మత్తు కనిపిస్తోంది. ఏంటి, మీరు ఎలా చూస్తున్నారు లెన్స్ కార్ట్ ఐపీఓని? గుడ్ మార్నింగ్ వసంత్ గారు, వ్యూవర్స్ అందరికి గుడ్ మార్నింగ్. వసంత్ గారు, మనం చూసినట్లయితే మీరు చెప్పారు లెన్స్ కార్ట్ ఐపీఓ నిన్నటి నుంచి చాలా బజ్ అవుతా ఉంది. దాని వాల్యుయేషన్స్, రీసెంట్గా వచ్చినటువంటి ప్రాఫిటబిలిటీ ఏ రకంగా పెరిగిందో అక్రాస్ ద మీడియా బజ్ అవుతుంది. కానీ ఏంటంటే టు ద సర్ప్రైజ్ టు ద మార్కెట్, మీరు చెప్పినట్లు 147 యాంకర్ ఇన్వెస్టర్స్, దట్ ఇంక్లూడ్స్ మార్కీ నేమ్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అందరూ యాంకర్ ఇన్వెస్టర్స్ కింద ఉన్నారు. బహుశా
రిటైల్ పబ్లిక్ కానీ మీడియా అర్థం చేసుకోలేనిది వీళ్ళు ఏమన్నా అర్థం చేసుకున్నారా దీంట్లో వాల్యుయేషన్స్, లేకపోతే వాళ్ళ యొక్క టైం ఫ్రేమ్ ఏంటో ఇన్వెస్టర్స్కి ఇంకా తెలియదు. కానీ ఏంటంటే ఇంత 60,000 crores మార్కెట్ క్యాప్ లో కూడా ఈ యాంకర్ ఇన్వెస్టర్స్ ఇంత ఇదిగా 70,000 బయింగ్ crores, క్రాంతి గారు ఓ 10,000 తగ్గించారు మీరు. 70,000 crores మార్కెట్ క్యాప్ అడుగుతుంది. 70,000 crores. Yeah. సో 70,000 crores మార్కెట్ క్యాప్ లో వీళ్ళ యొక్క టైం ఫ్రేమ్ ఏంటో మనం చూడాలి వసంత్ గారు. నెక్స్ట్ వచ్చేసేసి చాలా డైవర్జెంట్ వ్యూస్ ఉన్నాయి లెన్స్కార్ట్ ఐపీఓ మీద. అందరికి ఇప్పుడు దాకా చస్మా లాగా ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా కళ్ళజోళ్ళు పెడుతున్నారా అన్నట్లుగా కూడా ఉంది. వీళ్ళ బిజినెస్ కళ్ళజోళ్ళు పెట్టం కాబట్టి అందరికి కళ్ళజోళ్ళు పెడతారా అన్నట్లుగా ఉంది. అంటే ట్రోలింగ్స్, సరే ట్రోలింగ్స్ కొంచెం మన వాళ్ళు వెటకారం ఎక్కువ కదా సోషల్ మీడియాకి, కాబట్టి అది పక్కన పెడితే ఇష్యూని ఏ విధంగా చూడాలి మనం యాజ్ అన్ అనలిస్ట్? వసంత్ గారు చూసినట్లయితే అదర్ ఇన్కమ్ 30% ఉంది వసంత్ గారు. నెక్స్ట్ వచ్చేసేసి డొమెస్టిక్ ఇన్కమ్ 70%, 30% ఓవర్సీస్ ఇన్కమ్ ఉంది. టు అవర్ సర్ప్రైజ్ ఏంటంటే వీళ్ళకి జపాన్, నెక్స్ట్ మిడిల్ ఈస్ట్ అక్రాస్ లో కూడా లెన్స్కార్ట్ కి ఫ్రాంచైజీస్ మోడల్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే బై అండ్ లార్జ్ ఇంట్రెస్టింగ్ థీమ్ ఎక్కడ వస్తుందంటే 70% ఆఫ్ ద ఇన్కమ్ ఇండియాలో ఒరిజినేట్ అవుతుంది. ఈ ఇన్కమ్ ని ఎట్లా నెక్స్ట్ 3-4 years లో మల్టిప్లై చేయబోతున్నారు, చాలా ఇంపార్టెంట్ అంశం కింద చూడాలి. ప్రస్తుతానికైతే క్లియర్ కట్ గా నో డౌట్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ఏ హైలీ ప్రైస్డ్ ఐపీఓ. నెక్స్ట్ 2 years లో వీళ్ళు కనుక ప్రాఫిటబిలిటీ కనుక డబల్ చేయకుండా ఉంటే కనుక దిస్ కంపెనీ ఈజ్ గోయింగ్ టు బి హైలీ ప్రైస్డ్ ఐపీఓ అనమాట. ఏ రకంగా నైకా మనం చూసామో, నైకాలో కూడా బాగా మార్కింగ్ ఇన్వెస్టర్స్ చాలా ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఏంటంటే ఇప్పటికి కూడా హై పీఈలో ట్రేడ్ అవుతూ ఉంటుంది. చాలా హోప్ ట్రేడ్ అనేది నడుస్తుంటుంది, ఏదో అద్భుతం ఈ కంపెనీలో జరగాలన్నట్లుగా. సో ఆ రకంగానే లెన్స్కార్ట్ ఉండబోతుంది వసంత్ గారు. బై అండ్ లార్జ్ నా ఉద్దేశం ఏంటంటే హై రిస్క్ అపటైట్ ఉంటేనే వెళ్ళండి, లేకపోతే కనుక ప్లీజ్ అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ ఐపీఓస్. ఒక డౌన్ బాటమ్ వచ్చినప్పుడు ఆ టైంలో వాడి యొక్క వాల్యుయేషన్స్ నెక్స్ట్ 1-2 quarter రిజల్ట్స్ చూసుకుని చేయొచ్చు. ఇంకో కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ కంపెనీలో వాళ్ళ యొక్క ప్రమోటర్ జస్ట్ ఒక 8 months బ్యాక్ ఒక 300 crores చెప్పేశాను నేను. మీరు చెప్పారు. ఓకే, సో ఇటువంటి అంశాలన్నీ ఉన్నాయి వసంత్ గారు. అందువల్ల బై అండ్ లార్జ్ అవాయిడ్ అని చెప్తాను. ఏమైనా లిస్టింగ్ గెయిన్స్ అట్లాంటి ఏమైనా హోప్ ట్రేడ్ ఏదైనా చేద్దామంటే హై రిస్క్ అపటైట్ ఉన్న వాళ్ళే వెళ్ళాలి వసంత్ గారు, అదర్వైజ్ ఇట్స్ అవాయిడ్. ఒక పెద్ద బ్రాండ్ క్రియేట్ చేశారు ప్రమోటర్స్, అందుకు తప్పనిసరిగా అభినందించాల్సిందే. దేర్ ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ వాజ్ ఫ్యాంటాస్టిక్, ఎక్సలెంట్. ఒక డిస్రప్షన్ అంటే ఈ చస్మా అంటారు హిందీలో, ఈ కళ్ళజోళ్ల మార్కెట్ ని ఒక కుదిపారు. వాళ్ళ రాకతో ఆ వ్యాపారం తీరుతెన్నులు మారిపోయాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాదు ఐపీఓలో ప్రైసింగ్ ఇవన్నీ మనం మార్కెట్ డిస్కవర్ చేస్తుంది. మనం అయితే ఐపీఓని అవాయిడ్ చేద్దాం. లిస్టింగ్ తర్వాత తక్కువ ధరకు ఎలాగో దొరుకుతుంది, 402 రూపాయలు కదా, 200 రూపాయలు దొరికింది అనుకోండి, తప్పకుండా కొనుక్కోవచ్చు. లేదా 170 రూపాయలు అయితే ఇంకా ఎక్కువ ఆసక్తి ఇందులో కనిపిస్తుంది. సో అటువంటి వాల్యుయేషన్స్ కోసం ఎదురు చూద్దాం ఇందులో ఎంటర్ కావాలంటే. అదర్వైజ్ అప్పటి వరకు లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఓకే, బ్రేక్ తీసుకోవాల్సిన సమయం. కానీ ఒక విశిష్ట అతిథి ఈరోజు మనతో జాయిన్ అవుతున్నారు. ఆయన దే ఆర్ ది ఇండియాస్ ఫస్ట్ లైసెన్సీ ఇన్ ది ఇన్సూరెన్స్ బ్రోకింగ్. సో అటువంటి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి కంపెనీ, ఇండియాస్ ఫస్ట్ లైసెన్స్డ్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ IIRM, ఇండియన్ ఇన్సూరెన్స్, పూర్తి పేరు మర్చిపోయాను నేను, సారీ ఫర్ దట్. IIRM ఈ గ్రూప్ గత 25 సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ సేవలు పంపిణీ రంగంలో పనిచేస్తుంది. మన దేశంలోనే కాకుండా శ్రీలంక, మాల్దీవ్స్, కెన్యా ఇటువంటి దేశాల్లో కూడా ఇన్సూరెన్స్ బ్రోకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత 5 సంవత్సరాల్లో ఈ కంపెనీ ఆదాయం 74 కోట్ల రూపాయల నుంచి 220 కోట్ల రూపాయలకు పెరిగింది. అండ్ పాలసీ బజార్ పక్కన పెడితే, పాలసీ బజార్ ఈజ్ ఎ మచ్ బిగ్గర్ ఎంటిటీ అండ్ ఇట్స్ మోస్ట్లీ ఏ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఫర్ ది ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. అది పక్కన పెడితే దిస్ ఈస్ ది ఓన్లీ లిస్టెడ్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ కంపెనీ ఇన్ ది కంట్రీ, BSEలో లిస్ట్ అయిన కంపెనీ IIRM హోల్డింగ్స్ లిమిటెడ్. సంస్థ ప్రమోటర్ రామకృష్ణ గారు మనతో, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మనతో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ రామకృష్ణ గారు, గుడ్ మార్నింగ్. మొదటిసారిగా TV5 ప్రోగ్రామ్ లో బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఏంటి సార్, నిన్న మీ బోర్డు మీటింగ్ జరిగింది. Q2 రిజల్ట్స్ నేను చూశాను. Q2 రిజల్ట్స్ లో కొంత డిసప్పాయింట్మెంట్ కనిపించింది నాకు చూసినప్పుడు. సీక్వెన్షియల్ గా
ఇన్కమ్ 68 crores నుంచి 59.6 crores తగ్గింది. Yes, ప్రాఫిట్ 7.6 crores నుంచి 5.2 crores తగ్గింది. correct. కారణం ఏంటండి? సార్ బేసికలీగా ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ఇండస్ట్రీ అన్నది ప్రతి క్వార్టర్ ఒకలాగా ఉండదు సార్. ఎందుకంటే ప్రతి ఇన్సూరెన్స్ పాలసీ 360 రోజులకే ఉంటుంది. ఆ 360 రోజుల తర్వాత రెన్యువల్కి వస్తుంది. సో ఓకే, ఇంకోటి ఏంటంటే మేము ఒక టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అమ్మటం లేదు. ఒక ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ ఉంటుంది మా దగ్గర, ఒకవేళ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఇన్సూరెన్స్ ఉంటుంది, లేకపోతే ఎంప్లాయీ ఇన్సూరెన్స్ ఉంటుంది, లయబిలిటీ ఇన్సూరెన్స్ ఉంటుంది, రీ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇలా వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ మూలాన మా మార్జిన్స్ ఉంటాయి. సో కొన్ని ప్రోగ్రామ్స్ ఒక్కోసారి కరెక్ట్ గా టైంకి రెన్యూ అవుతాయి, కొన్ని రెన్యూ కాకపోవచ్చు, వాటి ప్రైసింగ్ మారుతూ ఉంటుంది. దాని మూలాన మార్జిన్స్ క్వార్టర్ టు క్వార్టర్ అప్ డౌన్ అవుతాయి సార్. బట్ అదర్వైజ్ యాన్యువల్లీ కనుక చూస్తే 12 నెలల హొరైజన్ లో కనుక చూస్తే మీరు దెర్ ఈస్ ఎ స్టడీ గ్రోత్ ఇన్ నాట్ ఓన్లీ నా బిజినెస్ లోనే కాదు, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ మొత్తానికి దెర్ ఇస్ బీన్ ఎ స్టడీ గ్రోత్ ఫర్ 25 years. మన దేశంలో ఇన్సూరెన్స్ కి గ్రోత్ చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉంది సార్. ఎందుకంటే తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, కొన్నా కూడా చాలా తక్కువ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం మనము వెన్ కంపేర్ టు గ్లోబల్ స్టాండర్డ్స్. అందుకని మా ఇండస్ట్రీ Q1, Q2, Q3, Q4 లో నడవద్దు. ఆ కంపారిజన్స్ జనరల్ గా కష్టం సార్. Q1 బాగుంటుంది, Q2, Q3 కాస్త తగ్గుతాయి, Q4 మళ్ళీ బాగుంటుంది. దట్ ఈస్ ద జనరల్ ప్యాటర్న్ ఇన్ ది ఇండస్ట్రీ అండి. ఓకే. సో క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్ ఒక క్వార్టర్ బాగుంటుంది, ఒక క్వార్టర్ ఉండకపోవచ్చు అనేది సార్ మీరు చెప్తున్నాను. సో ఫస్ట్ హాఫ్ లో కూడా అంతే సార్. ఫస్ట్ హాఫ్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ మనకు ఆదాయం పెరిగింది 114 crores నుంచి. కానీ ప్రాఫిటబిలిటీలో కాస్త డెంట్ వచ్చింది. రీజన్ బీయింగ్ ఇస్ ఆ ప్రోడక్ట్ మిక్స్ మారిపోయింది అనుకోండి సార్. దాని మూలాన మా ఎర్నింగ్స్ విల్ చేంజ్ సార్. ఈ నెల మీరు ఒక పాలసీ కొంటారు, వచ్చే నెల ఇంకో పాలసీ కొనొచ్చు. అన్ని ఒకసారి కొనరు మీరు యాజ్ ఎన్ ఇండివిజువల్ కానీ ఈవెన్ యాజ్ ఎ కార్పొరేట్ కానీ. మా వ్యాపారం మోస్ట్లీ కార్పొరేట్ సార్. సో ఓకే రామకృష్ణ గారు, ఈ మధ్య మీ వ్యాపారం ఎక్కువగా కార్పొరేట్, నాట్ ది రిటైల్ సెగ్మెంట్, B2B. ఎస్ సార్. ఓకే. రామకృష్ణ గారు, ఈ మధ్య రామకృష్ణ గారు అంటే మా పక్కన మన ఎనలిస్ట్ రామకృష్ణ గారు కూడా ఉన్నారు, రామకృష్ణ IIRM గారు. అయితే ఈ మధ్య GST లో వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం ఈ GSTని తీసివేసింది రిటైల్ పాలసీల మీద, హెల్త్ కావచ్చు, లైఫ్ కావచ్చు. సో దాని ప్రభావం మీలాంటి బ్రోకింగ్ కంపెనీస్ కి పాజిటివ్ గా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది సార్. ఈ క్వార్టర్ నుంచి ఆ రిజల్ట్స్ కనిపిస్తాయి సార్. కస్టమర్ కి ప్రైస్ తగ్గుతోంది, 18% ఖర్చు తగ్గుతోంది లైఫ్ ఇన్సూరెన్స్ మీదను, హెల్త్ ఇన్సూరెన్స్ మీద. ఇండివిజువల్ కి, కార్పొరేట్స్ కి తగ్గదు సార్, ఓన్లీ ఇండివిజువల్స్ తగ్గుతుంది. సో రీటైల్ పుష్ మేము కూడా మొదలెట్టాము ఇప్పుడు. దట్ విల్ హ్యావ్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ అండి. ఓకే, రైట్. రామకృష్ణ మీతో మళ్ళీ మాట్లాడతాను. ఈరోజు కుటుంబరావు గారు కూడా లేట్ గా జాయిన్ అయ్యారు, వారితో కూడా బ్రీఫ్ గా మార్కెట్ వ్యూ తీసుకోవాల్సిన సమయం ఇది. చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత కుటుంబరావు గారితో, రామకృష్ణ గారితో, ఇద్దరు రామకృష్ణ గారితో మాట్లాడు. వెల్కమ్ బ్యాక్. LIC అండ్ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పునఃస్వాగతం. కుటుంబరావు గారు, గుడ్ మార్నింగ్. సో ఏంటి ఇవాళ గిఫ్ట్ నిఫ్టీ అయితే కొంత పాజిటివ్ ఓపెనింగ్ సూచిస్తోంది, గ్లోబల్ క్యూస్ మిక్స్డ్ గా కనిపిస్తున్నాయి. ఎలా చూస్తున్నారు ఇవాళ ట్రేడింగ్ ట్రెండ్ ఏ విధంగా ఉంటుంది? కొంచెం కన్సల్టేషన్ వేలోకి వెళ్తుంది అనుకుంటా అండి. ఎందుకంటే నిన్న 25,800 సపోర్ట్ అయితే సస్టైన్ చేసుకుంది నిఫ్టీ అనమాట. కాబట్టి ఆ 25,800 ఇవాళ కూడా బ్రేక్ డౌన్ కాకుండా ఉంటే కనుక నేను అనుకుంటాం కాస్త మార్కెట్ అనమాట ఈ సేఫ్ జోన్లోకి వెళ్తుంది అండ్ కన్సల్టేషన్ అవుతుందని అనుకుంటాం. అయితే నిన్న రూపాయి బాగా క్షీణించడం, దాదాపు 88.69 లైఫ్ టైంలోనే మనకు తెలుసు 88.95. కాబట్టి 389 క్రాస్ అవుతుందా అనే భయపడే రీతిలో నిన్న డిప్రిషియేట్ అవటం చూసాం. అలాంగ్ విత్ దట్ అనమాట FIS సెల్స్ కూడా నిన్న బాగా పెరిగినాయి, 3,000 కోట్ల దాకా వాళ్ళు అమ్మటం కూడా జరిగింది అనమాట. అయితే ఓవరాల్గా 3 నెలల ప్యాటర్న్ FISది చూస్తే కనుక అలా నెట్ ఓపెన్ షార్ట్స్ 2 లక్షల పైచీలకు ఉండేవి కూడా తగ్గి ఇప్పుడు 1,38,000 దాకా తగ్గించుకున్నాం. కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ అనమాట ఈ షార్ట్స్ తగ్గించుకుని ఏదో ఇప్పుడు ఈ రూపాయి వీక్నెస్ వల్ల పెంచుకుంటున్నారా ఏంటనేది మళ్ళా కేర్ఫుల్గా చూడాల్సింది. అయితే నెట్ లాంగ్స్ కూడా స్లోగా పెరుగుతున్నాయి, 18,000 నుంచి 28,000 కోట్ల వరకు పెరిగినాయి. అయితే రోల్ ఓవర్స్ వీక్గా ఉన్నాయి అక్టోబర్ నుంచి నవంబర్కి. అక్టోబర్ సిరీస్ బాగా పెరిగేపాటికి చాలా మంది అనమాట ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అనే దీంతో అనమాట రోల్ ఓవర్స్ కూడా తక్కువ చేశారనేది కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట సిరీస్లో.
అయితే క్లియర్లీ నవంబర్ సిరీస్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం హై అన్సర్టనిటీ తోటి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇటు యుఎస్ ఫెడ్ కూడా హాకిష్ ఏదైతే గనక స్టేట్మెంట్ ఇచ్చారో అనమాట రేట్ కట్ చేస్తానే, దాంతో అక్కడ ఈల్డ్స్ 4% పైన ఉంటుంది. కాబట్టి ఈల్డ్స్ 4% పైన ఉంటే కనుక ఆటోమేటికల్లీ ఫారిన్ ఫండ్స్ అనమాట వేరే ఎమర్జింగ్ మార్కెట్స్కి వాటికి అన్లెస్ అట్రాక్షన్ కనిపిస్తే తప్పితే రావు అండ్ పెర్ఫార్మింగ్ మార్కెట్స్కి వెళ్తాయి. మేబీ ఇప్పుడు ఇండియా చైనా డీల్ తర్వాత చైనా వాస్ అన్ అట్రాక్టివ్ డెస్టినేషన్ లాస్ట్ 6 to 8 months నుంచి. కాబట్టి చైనా లాంటి పెర్ఫార్మింగ్ మార్కెట్కే ఇన్స్టిట్యూషన్స్ కూడా వెళ్ళే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తున్నాయి. అదొకటి కేర్ఫుల్గా చూడాలి అనమాట. అయితే ఆల్ ఇన్ ఆల్ మార్కెట్లో మాత్రం నేను అనుకోవటం కాస్త అన్సర్టనిటీకి నిన్న దారి తీసింది. ఎందుకంటే నిన్న అంత హై డిక్లైన్ అనమాట అక్రాస్ ద బోర్డు అలాంగ్ విత్ మార్కెట్ బ్రెడ్త్ అనమాట ఉండకుండా ఉండాల్సింది. 40-50 పాయింట్స్ కట్ తోటి ఆగుంటే కనుక బాగుండేది. అయితే సెలెక్ట్గా ఇటు క్యాష్ గ్రూప్లో స్టాక్స్ మాత్రం కొత్త తెర మీదకి వచ్చి వెస్టర్న్ ఇండియా ప్లైవుడ్, ఇటు ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ అండ్ సౌత్ వెస్ట్ పినాకిల్ ఎక్స్ప్లోరేషన్ ఇలాంటి స్టాక్స్ అనమాట. ఈవెన్ సర్పాక్ మెటల్స్ చిన్న స్టాక్స్ కూడా 10-20% పెరగటం కూడా చూసాం. యూరోటెక్స్ లాంటి టెక్స్టైల్ షేర్ అనమాట, చిన్న షేర్ పెన్నీ స్టాక్ అనేవాళ్ళం, 15-16 రూపాయలు కూడా 20% పైన పెరగటం మనం చూసాం. అయితే ఇది ఆపరేటర్ యాక్టివిటీనా లేకపోతే ఓన్లీ సంథింగ్ పెర్ఫార్మెన్స్ సెల్లింగ్ యాక్టివిటీనా అనేది అయితే చెప్పలేం. బట్ కొద్దిగా వీక్ రిజల్ట్ ఇచ్చిన ఎట్లా కరెక్ట్ అవుతాయి అంటానికి నిదర్శనం నిన్న శైలి ఇంజనీరింగ్ అలాంటి స్టాక్స్ 8-9% అనమాట కరెక్ట్ అవటం కూడా చూసాం. అండ్ ఇంట్రెస్టింగ్లీ నిన్న బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్లో చూస్తే కనుక ఎక్సెప్ట్ కెనరా బ్యాంక్ ఎవ్రీథింగ్ ఎల్స్ నష్టాలు ఇచ్చింది, ఇంక్లూడింగ్ ఫెడరల్ బ్యాంక్ కానీ ఏదైనా సరే. అవుట్ ఆఫ్ 12 స్టాక్స్ 11 స్టాక్స్ నష్టాలు ఇచ్చినాయి అనమాట. ఓన్లీ కెనరా బ్యాంక్ రిజల్ట్ బేస్ తోటి 3% పైన జంప్ రావటం చూసాం. అదే నిఫ్టీలో కూడా నిన్న చూస్తే కనుక సపోర్ట్ ఏది రాలా, ఒట్టి మంచి డివిడెండ్ ఇచ్చిన ఫ్లాట్ రిజల్ట్ ఇచ్చిన కోల్ ఇండియా కానీ అండ్ కపుల్ ఆఫ్ మెటల్ స్టాక్స్ అనమాట లైక్ హిందాల్కో ఇలాంటి సపోర్ట్ ఇవ్వడంతో నిఫ్టీ అట్లీస్ట్ 170 పాయింట్స్ కట్ తోటి ఆగింది అని చెప్పేసి చూడవచ్చు. బట్ ఆల్ ఇన్ ఆల్ నేను అనుకోవటం నిన్న మార్కెట్ ని డ్రాగ్ చేసింది ఫార్మా స్టాక్స్ అనమాట. డాక్టర్ రెడ్డి యుఎస్ దీని మూలనని ఆ సిగ్నాటిట్యూడ్ అనమాట పర్మిషన్ రాకపోవటం, ఇటు సిప్లా ఇటు వేరే కపుల్ ఆఫ్ స్టాక్స్ కూడా అనమాట ఫార్మాలో వీకెన్ అవటంతో ప్లస్ రిలయన్స్ రీసెంట్ ర్యాలీ తర్వాత నిన్న 1% అనమాట కరెక్ట్ అవటం బిలో 1500 అనమాట 1490 దాకా రావటం అనమాట మార్కెట్ ని కాస్త నిరాశపరిచింది అని చెప్పేసి అయితే అనుకోవాలి. అయితే ఆల్ ఇన్ ఆల్ ఆప్షన్ యాక్టివిటీ చూస్తే ఇప్పటికీ పెద్దగా అనమాట చేంజెస్ రాలేదు. ఎందుకంటే నిన్న చెప్పిన దానికి ఇవాళ దానికి కూడా మనం చూస్తూ ఉంటే నిఫ్టీ కాల్ ఆప్షన్స్లో ఎక్కువగా ఇప్పుడు వీక్లీనేమో 26,000 దగ్గర ఉన్నాయి. ఎందుకంటే వన్స్ 26,000 కిందకి రావటమే నిఫ్టీ అక్కడ అక్యుములేషన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 26,200, 500 దగ్గర అనమాట కాస్త ఆప్షన్స్ ఎక్కువ బిల్డప్ అయ్యి ఉంది. అయితే కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్స్ వచ్చేసేపటికి 25,500 దగ్గర బాగా బిల్డప్ అయింది నిన్న, అది చూడాలి. అంటే 25,800 కట్ అయితే డౌన్ సైడ్ 25,500 అటెంప్ట్ చేయొచ్చా అనే ఫియర్ అయితే ఉంది, అందుకే ఆ హెడ్జింగ్ నడుస్తుంది అనుకోవచ్చు. పీసీఆర్ కూడా నిన్నే మనం కాషన్ చేసాం, ఒక రోజు 1.2 దాకా వెళ్తుంది, నెక్స్ట్ డే 0.8 0.9 దాకా పడిపోతుంది. నిన్న అదే విధంగా ఒకేసారి 1.14 నుంచి 0.75కి పడిపోయింది. 0.7 దగ్గరికి రాగానే బయింగ్ చేయాలి అని ఇదివరకు కూడా చెప్తున్నాను. కాంట్రేరియన్ గా అగైన్ ఐఎమ్ రికమెండింగ్ కాంట్రేరియన్ బయింగ్ క్లోజర్ టు 0.7 లెవెల్ అనమాట. నిన్న 0.75 వచ్చింది కాబట్టి కాస్త టైట్ స్టాప్ లాస్ పెట్టుకుని బయింగ్ అటెంప్ట్ చేయమని అంటాను. విక్సా ఆఫ్టర్ సెవరల్ మంత్స్, అంటే సెవరల్ కాదు 2 months తర్వాత 12 పైన క్లోజ్ అయింది. అయితే 13 క్రాస్ అయ్యే వరకైతే భయపడాల్సిన అవసరం లేదు. బట్ 12 క్రాస్ అవటం కూడా కాస్త అన్సర్టనిటీకి దారి తీస్తుంది అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవాలి. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎన్బిసిసి, ఐఐఎఫ్ఎల్, హడ్కో, ఏబీ క్యాపిటల్ లాంటి స్టాక్స్ లో కనిపించింది. షార్ట్స్ బిల్డప్ మాత్రం ఎక్స్పెక్టెడ్లీ రెడ్డి, కేఫిన్ టెక్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లో కనిపించింది అన్నమాట. ఈవెన్ టాటా టెక్ లో కూడా కాస్త షార్ట్ బిల్డప్ కనిపించింది. హై డెలివరీ కన్విక్షన్ తోటి మాత్రం కనిపించింది సుప్రీం ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, టీఐ. సుప్రీం పెద్ద మంచి రిజల్ట్ ఇవ్వలేదు కానీ నిన్న డెలివరీ బయింగ్ కనిపించింది, చూడాలి. మేబీ కమింగ్ క్వార్టర్స్లో ఏమన్నా సర్ప్రైజ్ వస్తుందేమోనని. బ్యాన్ లిస్ట్ లో మాత్రం ఇప్పుడు ఏ స్టాక్స్ లేవన్నమాట. అందుకని చెప్పేసి
F&O కాస్త యాక్టివిటీ పికప్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తోంది నియర్ టర్మ్ అనమాట. స్టాక్ వైజ్ మాత్రం ఇవాళ మేబీ కాస్త యాక్టివిటీ ఎక్కువగా కనిపిస్తున్నట్టే కనుక బిఈఎల్ రిలయన్స్ లోను, ఎందుకంటే జియో అనమాట ఇప్పుడు ఏదైతే ఎయిర్టెల్ పర్ప్లెక్సిటీని అనమాట ఫ్రీగా ఇచ్చిందో వాళ్ళ సబ్స్క్రైబర్ కి, జెమినీ ప్రో ఫ్రీగా ఇస్తున్నాను జియో అని చెప్పేసి అంది. దాని ఇంపాక్ట్ రిలయన్స్ స్టాక్ పైన ఉంటుందా అనేది కూడా చూడాలన్నమాట. అదర్వైజ్ బిఈఎల్, V2 రీటైల్, స్విగ్గీ కూడా వీక్ రిజల్ట్స్ ఇచ్చారు, లాస్ పెరిగింది కాబట్టి వీక్నెస్ రావచ్చు. యునైటెడ్ స్పిరిట్స్ ఏపీ సేల్స్ వల్ల కాస్త జంప్ అనమాట, ప్రాఫిట్ 36% జంప్ రావటం చూసాం. రిజల్ట్స్ అన్ని చెప్పడం జరిగింది. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ అని అంటారు. ఓకే, రామకృష్ణ గారు, ఈధర్ రామకృష్ణ గారు, సో ఏమిటి, ఏ విధంగా చూస్తున్నారు ఇవాళ ట్రేడింగ్ ప్యాటర్న్, ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు? మార్కెట్స్ 13 months హై కొట్టి తీసుకున్న తర్వాత నిన్న చిన్నపాటి ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని చెప్పుకోవచ్చండి. మనం ఆల్మోస్ట్ మార్కెట్స్ లో ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతున్నాయి లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి. ఆల్మోస్ట్ మనము 52 week హైకి దాదాపుగా లెస్ దాన్ 1% నియర్గా వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి కొంచెం పుల్ బ్యాక్ లాగా వెనక్కొస్తున్నాము. కాకపోతే మనకి సపోర్ట్స్ ఇమీడియట్ గానే ఉన్నాయండి. 25,700 అనేది మనకి ఇమీడియట్ సపోర్ట్ ఉంది. ఈ రీసెంట్ రేంజ్ లో అనుకోవచ్చు. అట్లాగే రెసిస్టెన్స్ పరంగా చూస్తే 26,100 అనేది స్మాల్ రెసిస్టెన్స్ గా ఉందండి. సో ఈ బ్యాండ్ బ్రేక్ అయిపోయిన తర్వాత క్లారిటీ వస్తుందండి మార్కెట్స్ డైరెక్షన్ ఎటు తీసుకుంటాయి అనేది. సో రిజల్ట్ సీజన్ కూడా ఆల్మోస్ట్ ఒక 40 to 50% రిజల్ట్స్ వచ్చేసాయి. సో మార్కెట్స్ క్యూస్ మోస్ట్లీ మనకి నవంబర్ 1st week లో రివీల్ అవుతాయి. మార్కెట్ ఈ లోపల ఏమైనా ఇంటర్నేషనల్ క్యూస్ కూడా వచ్చినట్లయితే క్లియర్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. సో షార్ట్ టర్మ్ గా మాత్రం ఈ బ్యాండ్ ఏదైతే ఉందో 25,700 అలాగే 26,100 అనేది చాలా కీలకంగా ఉంది. సో మిగతా విషయాలకు వస్తే జస్ట్ మూవింగ్ యావరేజెస్, మేజర్ మూవింగ్ యావరేజెస్ అన్నిటికంటే పైనే ఉంది మార్కెట్. నిన్న మాత్రం ఒక 5 days ఈఎంఐ మాత్రం డిస్టర్బ్ అయినట్టు అర్థం అవుతుంది. అదొకటి కొంత కన్సల్టేషన్ కి, కాషియస్ కి మనం రెడీగా ఉండాలని చెప్తుందండి. ఆర్ఎస్ఐ కూడా కొంచెం ఓవర్ బాట్ జోన్ లోంచి మళ్ళీ 64 పాయింట్ వచ్చింది. అట్లాగే ఎంఎస్సిడి పాజిటివ్ క్రాస్ ఓవర్ ఉన్నప్పటికీ హిస్టోగ్రామ్ స్లోగా ఫేడ్ అవుతూ ఉందండి. అంటే స్ట్రెంగ్త్ తగ్గుతుందా అన్నట్లు జనరల్ గా ఈ కండిషన్స్ లో ఇలాగే కనిపిస్తూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గా ఏంటంటే 26,500 కాల్ రేటింగ్ హైయెస్ట్ ఉన్నది కిందకు వచ్చేసింది. అంటే అగ్రెసివ్ గా 26,000కి వచ్చేసారు మళ్ళీ. సో 26,000 అనేది కొంచెం హడ్డులే అనిపిస్తుంది. 26,100 టెక్నికల్ పరంగా రియల్ గా అది క్రాస్ అయితేనే ఫర్దర్ అప్ మూవ్ ఉండే ఛాన్స్ ఉంది. కానీ 26,000 కాల్ రేటింగ్ ఎక్కువ ఉండటంతో చూడాలి నెక్స్ట్ మూవ్స్ ఎలా ఉంటాయి అనేది. అట్ ద సేమ్ టైం పుట్ రేటింగ్ చూస్తే 25,600 దగ్గర హైయెస్ట్ రేటింగ్ అనిపిస్తుంది. సో సపోర్ట్స్ మనం అనుకున్నట్లు 25,700, 600 ప్రాంతాల్లో గట్టిగానే ఈ వీక్ వరకు అంటే November 4th వరకు మనకి హోల్డ్ అయ్యే అవకాశం. బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ కండిషన్ లోనే ఉందండి. కన్సల్టేషన్ జరుగుతుంది లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి. ఒక 500 పైన అట్లాగే 500 కింద రెసిస్టెన్స్, సపోర్ట్స్ గా మనకు కనిపిస్తున్నాయి. అంటే ఈ రేంజ్ యొక్క లో హై అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే 58,000 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంటే 58,500 రెసిస్టెన్స్, 57,500 అనేది సపోర్ట్ గా కనిపిస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ల పరంగా చూస్తే మనకి మంత్లీ ఆప్షన్స్ కాబట్టి ప్రస్తుతం ఉండేవి కొంచెం డిస్టెన్స్ గానే ఉన్నాయి. అంటే 60,000 కాల్ రేటింగ్ హైయెస్ట్ ఉంది. అట్లా 57,800 అంటే ఇది మాత్రం దగ్గరగానే ఉంది. పుట్ అంటే సపోర్ట్స్ దగ్గరలోనే ఉన్నాయి. హోల్డ్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఈ పుట్ రేటింగ్ వల్ల మనకు అర్థం అవుతుంది బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే. మొత్తానికి ఓవరాల్ గా కొంచెం కాషియస్ గా ఉండండి. ఫ్రైడే కాబట్టి కాషియస్ గా విత్ స్టాప్ లాస్ తో ట్రేడ్ చేయమని చెప్తాను. ఓకే, మనతో ఉన్నారు ఐఐఆర్ఎం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఊరకరణం రామకృష్ణ గారు కూడా మనతో ఉన్నారు. సో రామకృష్ణ గారు చెప్పారు మీరు Q2 రిజల్ట్స్ నార్మల్ గా ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఇన్సూరెన్స్ సెక్టర్ లో ఈ రెన్యువల్స్ జరగకపోవడం, లేకపోతే ఒక్కొక్క సెక్టర్స్ మారిపోతూ ఉండడం, ఇలాంటి వాటి వలన కొంత వీక్నెస్ అనేది కనిపించిందని, Q3, Q4 లో మంచి రిజల్ట్స్ రావచ్చు అని మీరు సూచిస్తున్నారు. సో నార్మల్ గా మీ రెవెన్యూస్ కనుక గమనిస్తే డైరెక్ట్ అండ్ రీఇన్సూరెన్స్ సర్వీసెస్ వీటి నుంచి 76% రెవెన్యూ వస్తుంది. మిగతా 24% ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి వస్తుంది. ఫ్యూచర్ లో కూడా ఇలాగే కొనసాగుతుందా? ఇంకా పెరుగుతుందండి. ఇన్సూరెన్స్ పెరుగుతుంది, ప్రొఫెషనల్ సర్వీసెస్ గ్రాడ్యువల్ గా తగ్గుతుందండి.
ఎందుకంటే వీఆర్ స్ట్రెంగ్థనింగ్ అవర్ రీటైల్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. రీటైల్ డిస్ట్రిబ్యూషన్ పెంచుతున్నాము. ఎస్పెషలీ మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి లైఫ్కి హెల్త్ ప్రోడక్ట్స్కి రీటైల్లో టెక్నాలజీ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసాము, అది ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అండ్ వీఆర్ ఫైండింగ్ లాట్ ఆఫ్ ట్రాక్షన్ ఈవెన్ ఇన్ ది కార్పొరేట్ ఇన్సూరెన్స్ అంటే. ఎందుకంటే సెకండ్ హాఫ్లో జనరల్గా ప్రాజెక్ట్స్ అవి స్పెండింగ్ పెరుగుతుందండి. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ శాంక్షన్ అవుతాయి, డిస్బర్స్మెంట్ అవుతాయి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పిక్స్ అప్ ఇన్ ద సెకండ్ హాఫ్. సో ఆ ప్రాజెక్ట్ ఇన్సూరెన్సెస్లో కూడా మాకు దాని మూలాన్ని కూడా ఇంప్రూవ్మెంట్స్ బాగా వస్తాయండి. అండ్ జనరల్గా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో సార్ Q1 ఈజ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ వన్స్. Q2, Q3 కాస్త స్టాగ్నెంట్, మళ్ళీ Q4 బాగుంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్ ఇన్సూరెన్స్ సంవత్సరం చివరికి కొంటారు టు కోయిన్సైడ్ విత్ ద ఫైనాన్షియల్ ఇయర్. అప్పుడు మీకు బంప్ కనిపిస్తుంది సార్. సేమ్ అలాగనే అంటే జనరల్ గా రిటైలర్స్ కూడా మేము కూడా అంతే కదా, మార్చ్ లో కడతాం ఇన్సూరెన్స్ పాలసీ అప్పటి వరకు చూసి. సో అదే పరిస్థితి కార్పొరేట్స్ కూడా చేస్తాయంటారు. గుడ్ గుడ్. ఓకే, సో గోయింగ్ ఫార్వర్డ్ రిటైల్ కాంట్రిబ్యూషన్ కూడా పెరిగే అవకాశం ఉందా ఆర్ కార్పొరేట్? రీటైల్ పెంచాలని, కానీ సార్ మా చిన్న స్లైట్ డిఫరెంట్ స్ట్రాటజీ ఏంటంటే మేము జనరల్ గా B2C చేయటం లేదు సార్. మేము ఏదైతే ఒక 2000 కార్పొరేట్స్ ని ఇండియాలో సర్వీస్ చేస్తూ ఉంటాం, వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 20 లక్షల ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ మేము చూస్తాం. మేము మా రీటైల్ ప్రోడక్ట్ వాళ్ళకి అమ్ముతున్నాం, కానీ మార్కెట్ లోకి వెళ్ళి B2C పాలసీ బజార్ తో కంపీట్ చేయటం లేదు సార్. సో వీఆర్ కార్వింగ్ అవుట్ ఏ డిఫరెంట్ స్పేస్. చేసే ఉద్దేశం ఉందా అలాగా పాలసీ బజార్ లాగా? లేదు, లోకి వెళ్ళదు సార్. బీటీసీలోకి మీరు వెళ్ళారు. ఓకే, గుడ్ గుడ్. సో మేము మీ దగ్గర పాలసీ తీసుకోవాలంటే కుదరదు. ఓకే అండి, రైట్. సో నార్మల్ గా రామకృష్ణ మీకు ఎక్సెప్షన్ ఇస్తాం సార్. ఎక్సెప్షన్ ఇస్తారా? గుడ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. రామకృష్ణ గారు, ఇండియన్ ఇన్సూరెన్స్ సెక్టర్ లో నార్మల్ గా ఇప్పుడు గ్లోబల్ రీఇన్సూరర్స్ ఆసక్తి కూడా పెరుగుతోంది. మనకు ఉన్న ఏకైక జిఏసి రీఇన్సూరెన్స్ ఒకటే ఉంది ఇక్కడ, మిగతా అన్ని కూడా ఫారిన్ కంపెనీస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ గిఫ్ట్ సిటీలో కూడా ఈ మధ్య వీళ్ళు దుకాణం ఓపెన్ చేస్తున్నారు. సో ఏంటి దాని ప్రభావం మీ బిజినెస్ మీద ఏ విధంగా ఉంటుంది? సార్ టెంపరీలీ కాస్త డిప్ వచ్చింది, ఎందుకంటే సడన్ గా కెపాసిటీ ఎక్కువ వచ్చేసింది, చాలా ఎక్కువ ప్లేయర్లు వచ్చారు. మేము ఎప్పుడు ఇదివరకు ఇంటర్నేషనల్ రీఇన్సూరెన్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. గవర్నమెంట్ మన రూల్ మార్చింది. ఇంటర్నేషనల్ రీఇన్సూరెన్స్ దగ్గర నుంచి మీరు కొటేషన్ తీసుకొస్తే వాళ్ళ ప్రీమియం ఈ సంవత్సరం సగం వస్తుంది, మిగతా సగం ప్రీమియం నెక్స్ట్ ఇయర్ ఇస్తాము అన్నారు. దాని మూలాన రీఇన్సూరర్స్ బయట దేశాల వాళ్ళు కాస్త తగ్గారు, కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు గిఫ్ట్ సిటీలోకి వస్తున్నారు మళ్ళీ. సో కాస్త టైం పడుతుంది, బట్ ఇట్ విల్ బి బ్యాక్ టు నార్మల్ ఇన్ ద నెక్స్ట్ 2 quarters ఆర్ బై నెక్స్ట్ మిడిల్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ బి బ్యాక్ టు నార్మల్. ఓకే, నార్మల్ గా ఈ ఫారిన్ ప్లేయర్స్ రాకపోక కూడా మనం ఊహించడం కష్టం. ఇప్పుడు ఈ క్రాస్ బోర్డర్ రీఇన్సూరర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఇండియాలో బాగానే కనిపిస్తోంది. భవిష్యత్తులో కూడా ఉంటుందా? మీలాంటి సంస్థలకి ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా దీనివల్ల? సార్ ఎందుకంటే సార్ మన ఇండియన్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఈస్ గ్రోయింగ్ ఎట్ ఏ వెరీ హెల్దీ 10% per annum సార్. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అయితే 8,30,000 కోట్లు ఉంది సార్, ప్లస్ నాన్ లైఫ్ అయితే 3 లక్షల కోట్లు ఉంది. టార్గెట్ ఏంటంటే ఈ రెండు కంబైన్ చేస్తే 12 లక్షల కోట్ల నుంచి ఇట్ విల్ ఆల్మోస్ట్ బికమ్ 30 lakh crores బై ద నెక్స్ట్ 5 to 6 years అని ఫోర్కాస్ట్ ఉన్నాయి సార్. సో దిస్ నీడ్స్ లాట్ ఆఫ్ రీఇన్సూరెన్స్. అందుకని రీఇన్సూరెన్స్ వస్తారు, కెపాసిటీ బాగా అవైలబిలిటీ ఉంటుంది, కస్టమర్లు కూడా చాయిస్ పెరుగుతుంది, అండ్ మాలాంటి వాళ్ళకి కూడా ప్రాస్పెక్ట్స్ విల్ బి మచ్ గుడ్ ఇఫ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ కమ్ టు ఇండియా అంటే. ఓకే, సో మీరు ఈక్విటీ చూస్తే చిన్న ఈక్విటీగా కనిపిస్తుంది, 34 crores ఈక్విటీ ఉంది. ఇందులో ప్రమోటర్స్ స్టేక్ అరౌండ్ 60+% కనిపిస్తుంది, అండ్ రిటైల్ మిగతాదంతా కూడా పబ్లిక్ దగ్గర ఉంది. ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ ఏమీ కనపడలేదు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు ఇతరత్ర. సో ఏమిటి కారణం అంటారు? ఆ మిగతా 34% లో కూడా మా ఎంప్లాయీస్ దగ్గరే 20% ఉంది సార్. ఓ, సో పబ్లిక్ లో ఉన్న ఫ్లోట్ చాలా తక్కువ ఉంది. 75-76% ప్రాక్టికల్లీ మీకు ట్రేడింగ్ స్పేస్ లో లేదు, మిగిలింది ఉన్నది. అండ్ సార్ ఇది సెక్టర్ కొత్తది, వీఆర్ ఇన్ న్యూ ప్లేయర్, సో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం కి జనాలకి ఈ సెక్టర్ ఏంటి, ఈ కంపెనీ ఏంటి, ఎలా నడుస్తుంది ఈ ఇండస్ట్రీ అని కాస్త టైం పడుతుంది. ఆ తర్వాత ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇది మా ఉద్దేశం. అండ్ ఈ లాస్ట్ 1 year లో చాలా డెవలప్మెంట్స్ అయ్యాయండి. మన ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు చాలా మంది ఈ సెక్టర్ లోకి వచ్చారు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ సమారా క్యాపిటల్ అన్న వాళ్ళు ఆదిత్య బిర్లా వాళ్ళ బ్రోకింగ్ హౌస్ ని కంప్లీట్ గా కొనేశారు. మొన్న వాళ్ళు ఇంకో బ్రోకింగ్ హౌస్ ని కూడా కొన్నారు, UIB అని. తర్వాత మొన్న బ్లాక్ స్టోన్ కిందటి నెల ఏస్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అన్న కంపెనీని బ్లాక్ స్టోన్ కొన్నది. సో నౌ ఇప్పుడు
ప్రతి ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు ఈ సెక్టర్ చూస్తున్నారు, ఇదేంటి ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ఎలా నడుస్తుంది, దీని ప్రాస్పెక్ట్స్ ఏంటి అని. సో నా వ్యూ ఏంటంటే సార్, ఇన్సూరెన్స్ కంపెనీలు ఆర్ లైక్ మ్యానుఫ్యాక్చరర్స్, వీఆర్ ది డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్లు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ కెపాసిటీ ఎన్హాన్స్ చేసినా అది అమ్మి పెట్టడానికి మాలాంటి డిస్ట్రిబ్యూటర్లకి చాలా అవసరం అవుతుంది. మేము స్కేల్ అప్ అవ్వగలిగితే వాళ్ళకి స్కేలింగ్ అప్ అవుతుంది. అదర్వైజ్ వాళ్ళే వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పెట్టుకుని పెంచుకోవాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్, ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది వాళ్ళకి. మాదైతే వేరియబుల్ కాస్ట్. ఓకే, అంటే ఇప్పుడు ఏస్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ని ఈ బ్లాక్ స్టోన్ వాళ్ళు 70% స్టేక్ 1700 crores కొన్నారు. అవునండి, సో మీకు కూడా అటువంటి ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయా? నడుస్తున్నాయి సార్. అలాంటిది ఏమి ఇప్పుడిప్పుడే ఏమి లేదు. మేము ఆల్రెడీ లిస్ట్ అయిపోయాం కాబట్టి వీఆర్ లుకింగ్ ఫర్, మేము కూడా కొన్ని అక్విజిషన్స్ చేస్తున్నాము. ఒక అక్విజిషన్ ఆల్రెడీ అనౌన్స్ చేశాము, భువనేశ్వర్ లో కంపెనీ ఉంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ పర్మిషన్ కోసం ఆగాము, వాళ్ళకి అప్లై చేశాము. మేము కూడా ఇంకో 4-5 కంపెనీలు కొని స్కేల్ అప్ చేయాలని ట్రై చేస్తున్నాము. బట్ మాది ఆల్రెడీ లిస్టెడ్ ఉంది కాబట్టి ఎనీ క్యాపిటల్ రైజ్ వస్తుంది తప్పకుండా. బట్ ఇట్ విల్ బి ఎ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఇన్ టు ద మార్కెట్ సార్. ప్రిఫరెన్షియల్ ఇష్యూ త్వరలో మార్కెట్ లోకి రాబోతోంది. 76 రూపాయల దగ్గర షేర్ ప్రైస్ కనిపిస్తుంది. ఎంతలో ఉండొచ్చు? 100+ చేస్తారా ప్రిఫరెన్షియల్ ఇష్యూ? చెప్పడం కష్టం కదా సార్. రానివ్వండి, పరిస్థితి వచ్చినప్పుడు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు అసెస్ చేసి చెప్పగలుగుతాం సార్. ఓకే, సో మేమేమన్నా 1 year ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే 1 year లో 150 అవుతుందా? నేను మీకు నంబర్ కమిట్ చేయను, పాజిటివ్ రిటర్న్ అయితే వస్తుంది అని చెప్తా. పాజిటివ్ రిటర్న్ వస్తుంది అండ్ చాలా ఫ్లోటింగ్ స్టాక్ తక్కువ ఉంది. యు ఆర్ ది ఓన్లీ లిస్టెడ్ ప్లేయర్ ఇన్ ది ఇన్సూరెన్స్ బ్రోకింగ్ కంపెనీ అపార్ట్ ఫ్రమ్ పాలసీ బజార్. కుటుంబరావు ఏమైనా ప్రశ్న ఉందా రామకృష్ణ గారిని? పెద్ద ప్రశ్నలు లేవండి. నాకు బాగా వెరీ గుడ్ ఫ్రెండ్ అన్నమాట. ఇందులో ఇండిపెండెంట్ డైరెక్టర్ కూడా జేవి రాము గారు. అందుకని చెప్పేసి గురించి తెలుసు అనమాట, ఈ కంపెనీ గురించి కొంత. బట్ యాజ్ అన్ అనలిస్ట్ అనమాట, ఇంకా ఇన్సూరెన్స్ బ్రోకింగ్ కంపెనీస్ కి మార్కెట్ ఫ్యాన్సీ అయితే లేదండి. స్లోగా ఓవర్ ఏ టైం అనమాట స్కేలబుల్ సైజ్ కి వచ్చిన తర్వాతే మార్కెట్ ఇంట్రెస్ట్ చూపిస్తుందని చెప్పేసి అని అనుకుంటున్నా. బట్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అనమాట. ఎందుకంటే ఏదో ఎక్విషన్స్ కూడా చెప్తున్నారు, భువనేశ్వర్ తోటి ఎక్వైర్ చేసామని ఇట్లా. కాబట్టి డెఫినెట్లీ ఓవర్ ఏ పీరియడ్ కంపెనీ షుడ్ డూ వెల్ అనమాట. ఎందుకంటే హైలీ అండర్ పెనిట్రేటెడ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఇండియాలో అనమాట. కాబట్టి ఇంకా పెనిట్రేషన్ స్కోప్ చాలా ఉంది. ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెరుగుతున్న కొద్దికి ఆటోమేటికల్లీ నేను అనుకుంటాం ఐఐఆర్ఎం హోల్డింగ్స్ లాంటి కంపెనీకి కూడా అనమాట ఆపర్చునిటీస్ ఇంకా పెరుగుతాయి అని అనుకుంటున్నా. ఆ మధ్య ఒక ఆయన ఐ థింక్ ట్రైజన్ టెక్నాలజీస్ కూడా ఇందులో ఈక్విటీ ఉందనుకుంటా. ఇందులో 4 or 5% అనమాట. ఎందుకంటే ఆయన రాజమోహన్ గారు కలిసినప్పుడు ట్రైజన్ ఉందా, స్టేక్ ఉందా? ఉన్నది సార్, వాళ్ళ ఈక్విటీ ఉంది సార్. ఆయన ఎస్ సార్, ఇట్స్ ఎ టెక్నాలజీ కంపెనీ. ఎస్ సార్. ఓకే, సో దే ఆర్ హెల్పింగ్ యూ ఇన్ బిల్డింగ్ ఏ ప్లాట్ఫామ్. గారు ఆయన చెప్పినప్పుడు గుర్తనమాట నాకు. అందుకనే డెఫినెట్లీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండి, నో క్వశ్చన్స్. ఓకే, అండ్ బుక్ వాల్యూ దగ్గరగా కనిపిస్తుంది. 72 రూపీస్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంది అండ్ మార్కెట్ ప్రైస్ కూడా దగ్గరగా అక్కడే కనిపిస్తుంది. ఎక్కడో ఉంది పీబీ ఫిన్టెక్ 85,000 crores మార్కెట్ క్యాప్. IIRM is a 525 crores మార్కెట్ క్యాప్ కంపెనీ. సో ఇప్పుడే కుటుంబరావు అన్నట్లుగా విషింగ్ ఆల్ ది బెస్ట్ రామకృష్ణ గారు. ప్లీజ్ క్రియేట్ వాల్యూ అండ్ వెల్త్ ఫర్ ది షేర్ హోల్డర్స్. నెక్స్ట్ క్వార్టర్లీ మీ నెంబర్స్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us today. నమస్కారం. సో చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మార్కెట్ విశేషాలు మరిన్ని మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. మనకు ఒక పాజిటివ్ మైనస్ తో కూడినటువంటి ఓపెనింగ్ కనిపిస్తుంది. నిఫ్టీ 44 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది. అలాగే సెన్సెక్స్ 130-140 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. సో ఒక వీక్ ఓపెనింగ్, అలాగే రిజల్ట్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. బంధన్ బ్యాంక్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 4%. సో 4% నష్టంతో బంధన్ బ్యాంక్ రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్ గా ఉంది. లోదా డెవలపర్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ 2.5% పెరిగింది. రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్ గా ఉంది. అలాగే నవీన్ ఫ్లోరైన్ స్టాక్ ఆఫ్ ది మార్నింగ్ నిఫ్టీ 500 లో టాప్ గెయినర్. రిజల్ట్ రియాక్షన్ చాలా పాజిటివ్ గా ఉంది అండ్ రిజల్ట్ కూడా ఎక్సలెంట్ నెంబర్స్ నవీన్ ఫ్లోరైన్ చూసాం. 12% పెరిగింది స్టాక్. యునైటెడ్ స్పిరిట్స్ 4.5% పెరిగింది. ఐకేఎస్ రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ 3%. స్విగ్గీ రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్ గా ఉంది 3%. ఎల్టీ ఫుడ్స్, సెజిలిటీ ఇండియా, జిలెట్ ఇండియా, వెల్స్పన్ కార్ప్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, మ్యాక్రోటెక్ డెవలపర్స్,
ఇంటెలెక్ట్ డిజైన్, ఏబీ క్యాపిటల్, పూనావాలా ఫిన్కార్, ఇండియా సిమెంట్స్, ఇలాంటివన్నీ కూడా మనకు గెయినర్స్ లిస్ట్ లో కనిపిస్తున్నాయి. నష్టపోయిన స్టాక్స్ లో ఇందాక అనుకున్నట్లుగా బంధన్ బ్యాంక్ తో పాటు మోతిలాల్ ఒస్వాల్, 5 స్టార్ బిజినెస్, జేబీఎం ఆటో, ఎన్టీపీసీ, డాబర్ ఇండియా, ఎంఆర్పిఎల్, అదానీ పవర్, గ్రావిటా ఇండియా, మనపురం ఫైనాన్స్, సెంచరీ టెక్స్టైల్స్, సిప్లా, సిటీ యూనియన్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇటువంటి స్టాక్స్. శ్రీరామ్ ఫైనాన్స్ రిజల్ట్ ఉంది ఈరోజు. ఇటువంటి కౌంటర్స్ లో కొంత మనకు సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. రామకృష్ణ గారు, ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్ తీసుకోవచ్చు? సో మార్కెట్స్ లో నిన్న చక్కగా సపోర్ట్స్ బ్రేక్ అయినాక షార్టింగ్ కి సహకరించిందండి మార్కెట్. అట్లాగే మనము నిన్న మొన్నటి క్లోజింగ్ కంటే పైకి పెరిగితేనే లాంగ్ వెళ్ళమన్నాం, అక్కడికి మార్కెట్స్ రాలేదు, ఎనీవే ఆ ట్రేడ్ అవ్వలేదు. సో ఈ సిమిలర్ సిచ్యువేషన్ ఈ రోజు కనిపిస్తుందండి. సో ఈ రోజు కనుక మార్కెట్స్ 25,900 దాటుతుంటే, అంటే నిన్నటి క్లోజింగ్ కంటే కొంచెం ఒక 20 పాయింట్స్ అబౌవ్ మార్కెట్స్ దాటుతుంటే లాంగ్ టర్మ్ ట్రై చేయొచ్చు. సిమిలర్ గా ఇన్ కేస్ మార్కెట్స్ కనుక కంటిన్యూస్ గా 25,800 కింద ట్రేడ్ అవుతుంటే 5-10 మినిట్స్ షార్ట్ టర్మ్ ట్రై చేయొచ్చు. ఓకే, టీడీ పవర్ సిస్టమ్స్ ఈ స్టాక్ 8.5% పెరిగింది. ఆ మధ్య నేను, రామకృష్ణ గారు, ఐ థింక్ కుటుంబరావు గారు, క్రాంతి గారు, ముగ్గురం కలిపి ఏకకంఠంతో ఇచ్చిన సజెషన్ ఇది. దీపావళి రోజున, ముహూర్త రోజున స్టాక్ ఇవాళ మంచి అప్మూవ్ కనిపిస్తుంది. అలాగే పవర్ స్టాక్స్ లో జనరల్ గా ఒక అప్మూవ్స్ చూస్తున్నాం. క్వాలిటీ పవర్, ఒరియానా పవర్, ఇటువంటి స్టాక్స్ అన్నిట్లో కూడా మంచి మూవ్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, యా కుటుంబరావు గారు. వాల్యూమ్ ని బట్టి చూస్తా ఉంటే ఒక హై రిస్క్ ఆప్షన్ ట్రేడ్ అయితే కనిపిస్తుందండి. 26,500 మంత్లీ ఆప్షన్ లో బయింగ్ కనిపిస్తుంది. 100-105 మధ్యలో బాగా బయింగ్ కనిపిస్తుంది. స్టాప్ లాస్ అయితే ఇమీడియట్ గా చెప్పలేము, ఎందుకంటే సిరీస్ స్టార్టింగ్ కాబట్టి. ధైర్యం చేసి తీసుకోగలిగిన వాళ్ళు హై రిస్క్ ట్రేడ్ అని ముందే చెప్తున్నాను, అందుకని చెప్పేసి 105 లో తీసుకోవచ్చు. మంత్లీ ఆప్షన్ తప్పకుండా అటెంప్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఈ మంత్ లో మంచి పెర్ఫార్మెన్స్. యా, మంత్లీ మనకు రిస్క్ రివార్డ్ రేషియో ఇన్ ఫేవర్ ఆఫ్ లాంగ్ పొజిషన్స్ కనిపిస్తుంది ఈ నెల కూడా. కాబట్టి మంత్లీ ఆప్షన్ తీసుకోండి. 26,000 కాల్ ఆప్షన్. రిజల్ట్స్ బాగా ప్లే చేస్తున్నాయండి, ఎందుకంటే నవీన్ ఫ్లోరో 14%, ఫినోటెక్స్ కెమికల్ కూడా చాలా రోజుల నుంచి సతాయించింది. చాలా మంది వ్యూవర్స్ అడుగుతూ ఉంటారు, అది కూడా 16%. బాగా టీడీ పవర్ కూడా 10% జంప్ అవుతుంది చూసాం. రిజల్ట్స్ ఆర్ ద కీ. అంతే. బిఈఎల్, ఐటీసీ, యునైటెడ్ స్పిరిట్స్ ఇవన్నీ కూడా రిజల్ట్ రియాక్షన్స్ పాజిటివ్ గా ఉన్నాయి. ఐటీసీ ఆఫ్ కోర్స్ 1% మూవ్ అనేది చాలా పెద్ద మూవ్ కిందే లెక్క, నార్మల్ గా సబ్డ్యూడ్ గా ఉంటుంది కాబట్టి. ఓకే, తర్వాత చంద్రశేఖర్ రాజు ఒక మెయిల్ పంపించారు. సిర్మా ఎస్టీఎస్ ఆర్ కేన్స్ టెక్నాలజీ, ఈ రెండింటిలో ఏది బెటర్ స్టాక్ అంటున్నారు. రెండు ఈఎంఎస్ స్పేస్ లో ఉన్నప్పుడు కేన్స్ ఇప్పుడు సెమీ కండక్టర్ ప్లే కూడా అందులో యాడ్ అయిందండి. కాబట్టి స్ట్రిక్ట్లీ యాపిల్స్ టు యాపిల్స్ కంపారిజన్ కాదు ఇది. మీ చాయిస్ ఏది, సిర్మానా, కేన్స్ టెక్నాలజీ? సినిమా ఆల్రెడీ మన ఫేవరెట్ అండి, అండ్ చూసాం స్టాక్ అనమాట. ఒక 6-7 నెలలు ఏడిపించినా కూడా ఎంత స్పెక్టాక్యులర్ రిటర్న్స్ ఇచ్చింది అనేది కూడా చూసాం. వన్స్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ రావటమే స్టాక్ దాదాపు 830-840 దగ్గర ఇప్పుడు కూడా ట్రేడ్ అవుతుంది డిస్పైట్ హైపీ. మీరు అన్నట్టు కేన్స్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ అండి, ఎందుకంటే దానికి దీనికి కంపారిజన్ చేయలేము. అండ్ రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పర్మిషన్స్ లోనమాట తమిళనాడులో ఇన్వెస్ట్మెంట్ కి దాదాపు కేన్స్ కి దాదాపు 2,500 crores అట్లా పర్మిషన్ కూడా రావటం చూసాం. నన్ను అడిగితే రెండు ఈక్వల్లీ బై చేయమంటాను. ఓకే, రెండు కొనుక్కొని 50-50 చాయిస్ తీసుకోండి. తర్వాత పిఆర్కేఆర్ రామకృష్ణ కడప నుంచి, ఈయన హెచ్బిఎల్, కేపీఐ గ్రీన్ ఆర్ బీపీసీఎల్, ఈ మూడిట్లో షార్ట్ టర్మ్ డెలివరీ ఎలాగా కంపేర్ చేస్తారు? మూడింటిని షార్ట్ టర్మ్ కోసం మీరు చార్ట్ చూస్తూ కంపేర్ చేస్తే ఓకే, దెన్ దేర్ ఇస్ సమ్ సెన్స్ ఇన్ దట్. రామకృష్ణ గారు, హెచ్బిఎల్ షార్ట్ టర్మ్ లో హెచ్బిఎల్, కేపీఐ గ్రీన్, బీపీసీఎల్ 3 చార్ట్లు పక్క పక్కన పెట్టుకొని చెప్పండి, ఏది బాగా పాజిటివ్ గా కనిపిస్తుందో, బులిష్ గా కనిపిస్తుంది? నో డౌట్ హెచ్బిఎల్ చాలా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేసిందండి రీసెంట్ టైమ్స్ లో. మనం చూస్తే ఎప్పుడైతే 600 తర్వాత ఒకసారి గ్యాప్ అప్ అయ్యి స్టార్ట్ అయిందో జర్నీ, అక్కడ నుంచి నాన్ స్టాప్ గా 1,000 రూపీస్ కూడా దాటిపోయింది. సో చాలా స్ట్రాంగ్ అయితే హెచ్బిఎల్ పవర్ ఉందండి అన్ని మూడిట్లో కంపేర్ చేసినప్పుడు. కేపీఐ గ్రీన్ వచ్చేటప్పటికి కూడా చక్కటి రికవరీ, అట్లాగే ఒక బాటమ్ నుంచి చక్కటి రికవరీ అనేది కనిపించింది. ఇంకా ఇక్కడ నుంచి కూడా పొటెన్షియల్ షార్ట్ టర్మ్ లో, వెరీ షార్ట్ టర్మ్ లో పొటెన్షియల్ అంటే
హెచ్బిఎల్ ఇంజనీరింగ్కే ఉన్నట్టు అనిపిస్తుంది అండి. అంటే ఇంకా ఒక చిన్న పుల్ బ్యాక్ ఉండొచ్చు, మేబీ 940 950 ఆ ప్రాంతాలకు రావచ్చు, కానీ షార్ట్ టర్మ్ లో షార్ప్ గెయిన్స్ మాత్రం హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. గుడ్. దెన్ సాయి మిత్ర ఇలాంటి కంపారిజన్, అపోలో హాస్పిటల్స్ ఆర్ మ్యాక్స్ హెల్త్ కేర్, ఈ రెండిట్లో ఏది బెటర్ స్టాక్ అవుతుంది? క్రాంతి గారు, మీ చాయిస్ ఏది, అపోలో హాస్పిటల్స్ ఆర్ మ్యాక్స్ హెల్త్? అపోలో ఇస్ ద మార్కెట్ లీడర్ వసంత్ గారు. అపోలో ఇస్ ద బెటర్ చాయిస్. మ్యాక్స్ కూడా బాగానే వెళ్ళింది, కానీ ఏంటంటే వీళ్ళ మెయిన్ ఫోకస్ ఏరియా వచ్చేసేసి నేషనల్ క్యాపిటల్ రీజన్ అనమాట. సో అపోలో వుడ్ బి ద బెటర్ చాయిస్. ఆర్ ఇంకో చాయిస్ కనుక చూస్తే కనుక ఐ విల్ యాడ్ వన్ మోర్, నాట్ టు మేక్ కన్ఫ్యూజన్ బట్ టు గివ్ ఎ సొల్యూషన్. ఆస్టర్ డిఎం కూడా దే ఆర్ గ్రోయింగ్ రైట్ నౌ. సో ఆస్టర్ డిఎం ఆల్సో యూ కెన్ అక్యుములేట్ అట్ డిప్స్. కరెక్ట్, అగ్రెసివ్ గా వెళ్తోంది ఆస్ట్రేడియం హెల్త్ కేర్ కూడా. మన తెలుగు రాష్ట్రాల్లోనే చాలా హాస్పిటల్స్ ని వాళ్ళు ఎక్వైర్ చేయడం చూసాం. తర్వాత కృష్ణారెడ్డి అడుగుతున్నారు, సిమెన్స్ ఎనర్జీ 3535 లో ఉన్నాయి, ఇండో కౌంట్ ఉన్నాయి 392, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? కుటుంబరావు గారు, సిమెన్స్ ఎనర్జీ అండ్ ఇండో కౌంట్. సిమెన్స్ ఎనర్జీ హోల్డ్ చేయాలండి. డిమర్జ్ అయిన తర్వాత చూసాం అనమాట, ఇనీషియల్ హైప్ అయిపోయి స్టాక్ కన్సాలిడేట్ అవుతుంది. డెఫినెట్లీ లాంగ్ టర్మ్ లో డీసెంట్ రిటర్న్స్ ఇవ్వగలిగే కంపెనీ, అందులో డౌట్ లేదు. ఇండో కౌంట్ అలాంగ్ విత్ అదర్ టెక్స్టైల్ స్టాక్స్ మనం చూసామండి, చాలా రేంజ్ బౌండ్ గా అనమాట మూవ్ అవుతుంది. లాస్ట్ 2 to 3 months నేను చూస్తుంటాను, హయ్యర్ సైడ్ 300 క్రాస్ అవగానే 330 330 340లో సెల్లింగ్ వచ్చేస్తుంది, మళ్ళీ లోవర్ సైడ్ 250కి వస్తే బయింగ్ వస్తుంది. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం హోల్డ్ అంటాను పొజిషన్ విత్ ఏ స్టాప్ లాస్ అరౌండ్ 250. సాయిరామ్ పసుమర్తి ఆయన అడుగుతున్నారు, స్టాన్లీ లైఫ్ స్టైల్ అండ్ విశాల్ మెగామార్ట్, ఈ రెండు కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా ఇక్కడ? స్టాన్లీ అయితే ఆయనకి ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ వ్యూ కనుకుంటే వసంత్ గారు 280 రూపీస్లో ఉంది. ఐపీఓ ప్రైస్ నుంచి చాలా బాటంలో ఉంది. ఆయనకి బాగా లాంగ్ టర్మ్ ఉంటే ఇది సిక్లికల్ బిజినెస్ అనమాట. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ సేల్స్ బాగా పెరిగి ఒక ల్యాగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. రియల్ ఎస్టేట్ డెలివరీ స్టార్ట్ అయినప్పుడు దీని ప్రాఫిటబిలిటీ పెరుగుద్ది. ఆ పేషెన్స్ కనుకుంటే కనుక ఈ ప్రైస్ రేంజ్లో యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు. ఏబిఆర్ రెడ్డి రాజు హైదరాబాద్ చూడుతున్నారు, స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్, ఈ స్టాక్ 383 రూపాయలు కొన్నారు, బాగా హైలో ఎంటర్ అయ్యారు మీరు. కొంచెం తగ్గినప్పుడు తీసుకుని ఉంటే బాగుండేది. బాగా ధైర్యం ఉండాలండి ఈ కౌంటర్ని హోల్డ్ చేయాలంటే, ఎందుకంటే ఐదర్ లోవర్ సర్క్యూట్ ఆర్ అప్పర్ సర్క్యూట్. సో ఫ్లోరోకెమికల్ గ్యాసెస్ స్పేస్ లో ఉంది ఇది, అండ్ సెమీ కండక్టర్ గ్యాసెస్ రంగంలో ప్రవేశించిన వార్తతో స్టాక్ బాగా యాక్టివ్ గా ట్రేడ్ అవుతోంది. బట్ రిజల్ట్ ఒకసారి చూడండి, మేనేజ్మెంట్ కామెంటరీ విన్న తర్వాత, అప్పుడు మేబీ యూ కెన్ టేక్ ఏ కాల్ ఐదర్ టు యావరేజ్ ఆర్ నాట్. బిర్లా కార్పొరేషన్ 18% లాస్ లో ఉన్నారు, ఆర్వీఎన్ఎల్ 20% లాస్ లో ఉన్నారు. సతీష్ అడుగుతున్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఒకటే సిమెంట్ స్టాక్, ఒక రైల్వే స్టాక్ అనమాట. రైల్వే స్టాక్స్ చాలా రోజుల నుంచి నాన్ పెర్ఫార్మింగ్ ఉంది, మనం చూసాం, బట్ స్లోలీ స్టెబిలైజ్ అవుతున్నాయి కాబట్టి హోల్డ్ చేయమని అంటాను. సిమెంట్ స్టాక్స్ ఐఎమ్ స్లైట్లీ బుల్లిష్ అండి, డెఫినెట్లీ ఇన్ కమింగ్ డేస్ బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తాయని అంటున్నాను. ఆల్రెడీ 15% పెరిగింది వసంత్ గారు మనం చెప్పిన కాల్ ఆప్షన్. 26,500 ఇప్పుడు 120 అయిపోయింది, ఇందాక 105 అవైలబుల్ ఉండేది. వెరీ గుడ్. ఓకే, ఆన్ దట్ నోట్ కార్యక్రమాన్ని ముగిద్దాం. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.